ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానమందు శనేశ్వరుడు, తృతీయ స్థానమందు రవి, అలాగే సప్తమ స్థానమందు చంద్ర సంచారంతో వారం ప్రారంభమవడం, చతుర్థమందు ఉన్నటువంటి శుక్రుడు, ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య అధికముగా ఉన్నది. తత్ఫలితంగా ఇది సానుకూలమైనటువంటి జీవన విధానానికి కారణమవుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ కుటుంబ సభ్యులతోటి కలిసి జీవనాన్ని సాగించడం, బంధుమిత్రులను కలుసుకుంటూ ఉండడం, ఏదైనా ఒక శుభ కార్యక్రమాన్ని జరపడం లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇత్యాది విషయాలతోటి ఈ వారంలో కొంత హడావిడిగా గడుపుతూ ఉంటారు ధనురాశి వారు. అంతేగాక కొంత ఆత్మస్థైర్యం ఉంటుంది. మనకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని సాల్వ్ చేసుకోవడానికి ఒక మార్గం ఉంది అని ఒక మార్గాన్ని కనుగొనగలుగుతారు. కాబట్టి దాని ద్వారా కొంత ప్రశాంతత ఉంటుంది. అలాగే కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా తోబుట్టువులతోటి ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది, వారి నుండి ఆదరణ వస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు కూడా మీరు చెప్పినటువంటి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు. నచ్చినటువంటి వ్యక్తులతోటి జీవనాన్ని ముందుకు సాగించగలుగుతారు. ఇలా జీవితంలో కొంత ఒక పాజిటివిటీ అనేటువంటిది ఈ వారం కనబడుతుంది. ప్రత్యేకించి నా జీవితం ఇలా ఉండాలి అని ఏదైతే మీరు కలలుగన్నారో ఆ విధానంలోనే జీవితం అంతా ముందుకు వెళుతూ ఉన్నట్టుగానే ఈ వారంలో ధనురాశి వారు చూడవచ్చును. ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. కొన్ని సందర్భాల్లో కీలకమైనటువంటి వస్తువులు కానీ, ముఖ్యమైనటువంటి బంగారమో లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, వాచ్లు, ల్యాప్టాప్లు, కెమెరాలు లాంటివి, అవి ఎవరైనా దొంగతనం చేయడానికి అవకాశం ఉంటుంది, దొంగిలించబడడానికి వాటికి ఆస్కారం ఉంటుంది. మీ వస్తువులు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాక మీ కింద పనిచేసేటువంటి వాళ్ళు కొంత మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు పెడితేనే వాళ్ళకి అన్నం ఉంటుంది, లేకపోతే లేదు అనేటువంటి వ్యక్తులు కూడా మీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కొంత బాధిస్తూ ఉంటుంది. బంధువుల్లోనే రహస్యమైనటువంటి శత్రువులను మీరు ఈ వారం పట్టుకోగలుగుతారు. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించినటువంటి మార్పును తీసుకురాగలుగుతారు. ప్రత్యేకించి భాగస్వామ్య వ్యాపారాలని అభివృద్ధి చెందించుకోగలుగుతారు. అలాగే ఎవరైతే ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు లాంటివి ఆక్వా రంగానికి సంబంధించి పనిచేస్తూ ఉన్నారో వారికి పురోగతి కనబడుతూ ఉంటుంది. ఇలా ఈ వారం అంతా కూడా సానుకూలంగానే ఉంటుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.